వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. టెక్ వరల్డ్ లో జరిగే లేటెస్ట్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాం కదా. అలాంటి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. అదేంటో చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. భారత్ లో డేటా బ్రీచ్ యావరేజ్ కాస్ట్ ఆల్ టైమ్ హైకి చేరింది. 2024 ఫినాన్షియల్ ఇయర్ లో అది $2.35 మిలియన్ రికార్డ్ అయింది. అంటే మన కరెన్సీలో దాదాపు 19.5 కోట్లు. టెక్ దిగ్గజం IBM ఈ విషయాన్ని వెల్లడించింది. దీనికి సంబంధించి యాన్యువల్ కాస్ట్ ఆఫ్ ఎ డేటా బ్రీచ్ రిపోర్ట్ పేరుతో నివేదికను విడుదల చేసింది. 2020తో పోలిస్తే డేటా బ్రీచ్ యావరేజ్ కాస్ట్ 39% పెరిగింది. 2023తో కంపేర్ చేసినా అది 9% ఎక్కువగా ఉంది. ఇండియన్ ఇండస్ట్రియల్ సెక్టార్ పై డేటా బ్రీచ్ ప్రభావం అధికంగా పడుతోంది. ఆ తర్వాత టెక్ ఇండస్ట్రీ ఈ సమస్యను బాగా ఎదుర్కొంటోంది. ఫార్మాస్యూటికల్ సెక్టార్ ను కూడా డేటా బ్రీచ్ వేధిస్తోంది. భారత్ లో జరుగుతున్న అటాక్స్ లో ఫిషింగ్, డేటా స్టోలెన్, క్లౌడ్ మిస్కన్ఫిగరేషన్ వంటివి ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే డేటా బ్రీచ్ ను ఎదుర్కొనేందుకు ఆయా కంపెనీలు మరింత పకడ్బందీ చర్యలు చేపట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. చూసారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఈ వీడియోపై మీ స్పందన ఏంటో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.